నవదిన ప్రార్థనలో 4వ రోజును మనం ముగించుకుంటూ ఉన్నాం. మరియ తల్లి చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన, గాబ్రియేలు దూత ఎప్పుడైతే దేవుని యొక్క సందేశాన్ని మరియ తల్లికి అందించిందో, చివరికి మరియ తల్లి ఒక మాట పలుకుతూ ఉంది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి పలికింది. ఆమె చేసినటువంటి గొప్ప ప్రార్థన ఇదే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. యేసు ప్రభు గెత్సెమనే తోటలో, ప్రభు నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరాలని ప్రార్థన చేశాడు. ఈ రెండు ప్రార్థనలు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నవదిన ప్రార్థనలలో మనము చేయవలసినటువంటి ప్రార్థన, ప్రభు నీ చిత్తము నెరవేరునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మనం ప్రార్థన చేయాలి. సర్వసాధారణంగా మనం చేసేటటువంటి ప్రార్థనలు, ప్రభు నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు సిరి సంపదలు కావాలి, నా సమస్యలు తొలగిపోవాలి, ఇలాంటి ప్రార్థనలు ఎడతెగక చేస్తూ ఉంటాం. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 9 నిమిషాలు ఇదే మనం చెబుతూ ఉంటాం, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అని. అయితే మరియ తల్లి మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప ప్రార్థన, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట చొప్పున మనకు జరగాలి అని మనమందరము కూడా ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 4వ రోజున దేవుని యొక్క అనుగ్రహము వల్ల, దేవుని యొక్క దీవెన వల్ల మనమందరము కూడా గొప్పగా ముగించుకుంటూ ఉన్నటువంటి సమయంలో, దేవుడు మనకు అందించినటువంటి సందేశాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం.